రియాక్ట్ జేఎస్లో యూజ్ రెఫ్ అని ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ ఎందుకు, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అని ఈ వీడియోస్లో తెలుసుకుందాం. మీరు ఏ అప్లికేషన్ డెవలప్ చేసినా సరే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే మంచి కలర్లు పెట్టడం, మంచి హీరోయిన్ బొమ్మలు పెట్టడం కాదు. ఆ పాయింట్ ఏంటి అని అంటే, ఎవరైతే యూజర్ ఆ అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా ఉండాలి అన్నీ కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఏం చేస్తుంది అని అంటే, రిఫ్రెష్ చేయగానే అంటే పేజ్ లోడ్ అవ్వగానే ఫోకస్ ఆటోమేటిక్గా ఏ టెక్స్ట్ బాక్స్ మీదకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫోకస్ డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ జస్ట్ మనం మళ్ళీ బయట క్లిక్ చేసి లోపల క్లిక్ చేసి ఇక్కడ మనం టైప్ చేయాల్సిన పని లేదు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఒక్కటే కాదు, ఇంకా మీకు చాలా ప్లేసెస్లో ఇప్పుడు ఫేస్బుక్ని కూడా లాగిన్ చేసేటప్పుడు మీరు చూస్తే డైరెక్ట్గా ఫోకస్ ఈమెయిల్లోకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో లేదు అది, మరి నేను అబ్జర్వ్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఫోకస్ డైరెక్ట్గా ఇన్పుట్ బాక్స్కి వెళ్ళట్లేదు. మనం ఇక్కడ క్లిక్ చేసి తర్వాత ట్రై చేయాల్సి వస్తుంది, తర్వాత నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దీని యూఎక్స్ సరిగ్గా లేదు అని అర్థం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఫోకస్ అంతా యాప్ మీద పెడతారు కాబట్టి దీన్ని పట్టించుకోలేదు అనుకుంటా. తర్వాత లింక్డ్ఇన్లో చూస్తే మీరు పేజ్ లోడ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఫోకస్ ఈమెయిల్ మీదకి వెళ్ళిపోయింది. దీంట్లో మనం టైప్ చేస్తూ ఉంటాం. అట్లాగే మేక్ మై ట్రిప్లో కూడా చూశాను నేను. ఇప్పుడు లాగిన్ క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మై బీజ్ అకౌంట్ అనగానే ద ఫోకస్ ఈజ్ డైరెక్ట్లీ ఆన్ దట్ లాగిన్. సో ఇది జస్ట్ నేను యూజర్ ఎఫ్కి దీనికి సంబంధం ఏంటని చెప్తాను, ఫస్ట్ యూఎక్స్ గురించి చెప్తున్నాను. అట్లాగే ఇప్పుడు మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేసాము. టైప్ చేసిన తర్వాత డైరెక్ట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి సబ్మిటెడ్ విత్ లాగిన్. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ మనం కూడా అని టైప్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఎంటర్కి ప్రెస్ చేయగానే ఇది వ్యాలిడేట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం ట్యాబ్ ప్రెస్ చేయడం ఇవన్నీ కాకుండానే వ్యాలిడేషన్స్ జరుగుతున్నాయి. సో మనం ఎప్పుడు ఎంటర్ చేసాము అనేది కూడా ఫైండ్ నోటెడ్లోకి వస్తుంది. వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి రెఫరెన్స్ వేరియబుల్స్ కావాలి. బేసిక్గా మనం రెఫరెన్స్ వేరియబుల్ని ఎట్లా క్రియేట్ చేస్తాము అని అంటే, ఇక్కడ ఒక టు డూ లిస్ట్లో ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. దాన్ని డైరెక్ట్గా ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్కి అపెండ్ చేసేసాను. రెఫ్ ఈజ్ ఈక్వల్ టు టీరెఫ్ అని అన్నాను. సో ఈ టీరెఫ్ ఆటోమేటిక్గా నేను యూజ్ ఎఫెక్ట్ అంటే మనము పేజ్ మన కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు మౌంట్ అయినప్పుడు నేను ఆటోమేటిక్గా పర్టికులర్ బాక్స్కి ఫోకస్ చేసేసాను. సో ఈ రకంగా మనము యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ వెయిట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.